నగరంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ముందుగా భోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి సంక్రాంతిని ఆహ్వానించారు. తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి. సూర్యదేవుడు ధనస్సు రాశి నుంచి మకరంలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అని అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. దక్షిణాయనానికి భోగిని చివరి రోజుగా పరిగణిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను ప్రసాదించాలని పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారు. ఇదే రోజున సాయంకాలం సమయంలో చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రధాన పండుగలకు ముందు వచ్చే రోజులన్నీ భోగి కిందే భావిస్తారు. మహాశివరాత్రి ముందు శివ భోగి, నరక చతుర్దశి అయితే దీపావళి భోగి, మహర్నవమి, దసరా భోగి అని అంటారు. పండుగకు ముందు వచ్చే కాలాన్ని భోగిగా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం. గోదాదేవి ధనుర్మాసంలో 4 రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడై దివి నుంచి భువికి దిగి వచ్చాడట. అందుకే భోగి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు కలాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు. రాష్ట్ర ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలం అన్న భరోసా ఇవ్వగలిగితేనే ఇంటింటా సంక్రాంతి అని సీఎం పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాజకీయ ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ అంటేనే అచ్చ తెలుగు పండుగ, గ్రామానికి నూతన శోభను తీసుకువచ్చే పండుగ, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ అని పేర్కొన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన పాడి పంటల పండుగ అంటూ పేర్కొన్నారు. తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్లి తమ కుటుంబ మరియు సాంస్కృతిక మూలాలకు విలువనిచ్చే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అని పేర్కొన్నారు. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల సందళ్లు, పైరుపచ్చల కలకలలు, రైతు లోగిలలో ధాన్యపు రాసులు, పిండి వంటల గుమగుమలు, బంధుమిత్రుల సందడితో కనువిందు చేసే మనందరి పండుగ సంక్రాంతి పండుగ అని తెలియజేశారు. సంబరాల సంక్రాంతి ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తు, జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలపై చర్చించారు. కూటమి తొలి జాబితా సిద్ధం చేసిన అనంతరం ఉమ్మడిగా కలిసి జాబితాను విడుదల చేయాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ వచ్చారు. సంక్రాంతి సందర్భంగా పవన్ను భోజనానికి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సమావేశంలో నారా లోకేష్తో పాటు నాదెండ్ల మనోహర్, ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు కూడా పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో బీజేపీతో పొత్తు, జనసేన టీడీపీ సీట్ల సర్దుబాటు, ఇతర పార్టీల నుంచి వస్తున్న వలసలపై చర్చించారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని అన్ని విధాలుగా పరిశీలించిన తర్వాతే పార్టీలోకి ఆహ్వానించాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. 4.5 ఏళ్లుగా ప్రజల్లో వ్యతిరేకత, అవకాశవాదం కోసం వచ్చే నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. కూటమి తొలి జాబితా సిద్ధం చేసిన అనంతరం ఉమ్మడిగా కలిసి జాబితాను విడుదల చేయాలని బాబు, పవన్ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నిన్న లేఖ రాశారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో వేల కొద్ది నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. డీఈఓ ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్ కేసు నమోదు చేశారని పురంధేశ్వరి లేఖలో కోరారు. కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి నిన్న లేఖ రాశారు. ఓటర్ల జాబితా మరియు ఈపీఐసీలకు సంబంధించి లేఖలో కొన్ని సమస్యలను లేవనెత్తారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో వేల కొద్ది నకిలీ ఓటర్లు ఉన్నట్లు ఫిర్యాదు చేశారు. మార్చి 2021లో జరిగిన తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఉప ఎన్నికల సందర్భంగా వేల సంఖ్యలో నకిలీ ఓట్లు పోలయ్యాయని లేఖలో ఫిర్యాదు చేశారు.
ఈపీఐసీ కార్డుల డిజిటల్ ప్రింట్ అవుతున్నట్లు డేటాను కూడా సమర్పించారని, అందులో 35,000 ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేశారని తేలిందన్నారు. డీఓ ఇచ్చిన సమాచారం మేరకు క్రిమినల్ కేసులు నమోదు చేశారని పురంధరేశ్వరి లేఖలో ఫిర్యాదు చేశారు. మచిలీపట్నం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి పార్టీకి రాజీనామా చేశారు. తనకు రెండోసారి పోటీకి వైసీపీ అవకాశం ఇవ్వడం లేదన్న సమాచారంతో మనస్తాపానికి గురై పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీలో ఓవైపు ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానచలనం ప్రక్రియ కొనసాగుతూ ఉండగా మరోవైపు అసంతృప్తులు పార్టీని వీడే కార్యక్రమం ఊపందుకుంది. నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియతో మనస్తాపం చెందిన పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే రాజీనామా చేయగా వారి బాటలోనే మరో వికెట్ పడింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నిన్న వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేతకు పంపారని బాలశౌరి తెలిపారు. పార్టీలో తనకు ప్రాధాన్యత ఉండటం లేదని బాలశౌరి అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాలశౌరి జనసేన వైపు అడుగులు వేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మరో 2 రోజుల్లో పవన్ను కలిసి జనసేన కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఒకవేళ బాలశౌరి జనసేనలో చేరితే ఆ పార్టీ తరపున మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. బాలశౌరి వైసీపీని వీడతారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో జగన్ ఫోటోలకు బదులు వైఎస్ఆర్సీపీ ఫోటోలు పెడుతూ ఉండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. రాష్ట్రంలోని గ్రామాలన్నీ వలసలు పోతుంటే అందరూ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని సీఎం జగన్ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి అందరూ ప్రైవేట్ స్కూళ్లకు పోతుంటే అంతా బాగుందని చెప్తున్నారంటూ మండిపడ్డారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోరని, ఇచ్చిన మాట తప్పిన వారి దుర్మార్గంగా ఎస్మా ప్రయోగిస్తారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని గ్రామాలన్నీ వలసలు పోతుంటే అందరూ సంక్రాంతి సంబరాలు చేసుకోవాలని సీఎం జగన్ పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పొట్ట చేత పట్టుకొని గ్రామాల నుంచి ప్రజలు పట్టణాలు, నగరాల బాట పట్టి పెద్ద ఎత్తున వలసలు పోతున్నారని, అది ముఖ్యమంత్రికి కనిపించదా అని ప్రశ్నించారు. తీవ్రమైన కరువుతో రైతులు నష్టపోయారని, సీఎం రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 460 మండలాల్లో కరువు తలెత్తిందని, కానీ ప్రభుత్వం మాత్రం సుమారు 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరువుపై కేంద్ర ప్రభుత్వానికి సరైన నివేదిక అందించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారని, ప్రభుత్వ పాఠశాలల నుంచి అందరూ ప్రైవేటు స్కూళ్లకు పోతుంటే అంతా బాగుందని చెబుతున్నారంటూ రామకృష్ణ మండిపడ్డారు. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోరని, ఇచ్చిన మాట తప్పిన వారే దుర్మార్గంగా ఎస్మా ప్రయోగిస్తారా అంటూ రామకృష్ణ మండిపడ్డారు. ప్రతి ఊళ్ళో కూడా బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉన్నారు. ఈ పండగ ఎంత బ్రహ్మాండంగా జరుగుతూ ఉందంటే మొత్తం ప్రతి గ్రామంలో కూడా మేము సచివాలయం కట్టాము, నాడు నేడు స్కూళ్ళు కట్టాము, తర్వాత వైఎస్ఆర్ హెల్త్ ఇవన్నీ కూడా కట్టాము, తర్వాత డిజిటల్ లైబ్రరీ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశాము. కాబట్టి ఏ గ్రామానికి పోయినా సరే పండుగ వాతావరణం ఉంది, పండగ చేసుకుంటూ ఉన్నారని చెప్తా ఉన్నారు. చాలా ఆశ్చర్యకరం. మరి ఆయన ఏమన్నా గాలిలో ఉన్నాడో లేదంటే కింద ఉన్నాడో నాకు అర్థమే కావడం లేదు. ఇవాళ రాష్ట్రంలో 460 మండలాల్లో కరువు వచ్చింది. కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కొన్ని చోట్ల ముఖ్యంగా మన అనంతపురము, సత్యసాయి జిల్లా, కర్నూలు జిల్లా, ఈ జిల్లాల్లో గ్రామాలే ఖాళీ అయిపోయినాయి. నేను నిన్న కర్నూలుకు మీటింగ్కి పోతే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, పండగకు వస్తూ ఉన్నారు, మన పార్టీ వాళ్ళు చాలామంది వలసపోయిన వాళ్ళు వస్తూ ఉన్నారు, పార్టీ సభ్యత్వం వసూలు చేయాలని అంటూ ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో లేరు, హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, కొంతమంది చెన్నై కూడా బతకడానికి పోయారు. మన అనంతపురం జిల్లా వాళ్ళైతే సుదీర్ఘ ప్రాంతానికి కొచ్చిన్లో కూడా ఇవాళ వలసపోయి బతుకుతూ ఉన్నారు. మరి మన ముఖ్యమంత్రి గారేమో పండగ బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు, వలసలు ఏం లేవు, అంతా కూడా హాయిగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. పైగా డిజిటల్ లైబ్రరీలు ఆ ఊర్లో ఉన్నాయో మరి నాకేం అర్థం కాలే. డిజిటల్ లైబ్రరీలు ఉన్నాయంటావు. ఇంకోటి ఏమంటే మరి స్కూల్స్ అన్నీ కూడా అవన్నిటికీ రంగు కొట్టించాను, పార్కులు వేయించాను, అన్ని చోట్ల బ్రహ్మాండంగా స్కూళ్ళు జరుగుతూ ఉన్నాయంటాను. నువ్వు కొన్ని చోట్ల
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా వర్చువల్ గా పాల్గొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వర్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 16న శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటనకు పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు పర్యటన విజయవంతానికి కట్టుదిట్టమైన విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. తాత్కాలికంగా ఖరారైన ప్రోగ్రాం ప్రకారం ఈ నెల 16న మధ్యాహ్నం ప్రధాని పాలసముద్రం చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్న పిదప అదే రోజు సాయంత్రం తిరిగి వెళ్లనున్నారని తెలిపారు. కావున ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేని విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సత్యసాయి జిల్లా కలెక్టర్, ఎస్పీలను సీఎస్ ఆదేశించారు. అదేవిధంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా వర్చువల్గా పాల్గొన్న డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి చెప్పారు. ప్రధానమంత్రి పర్యటనలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వర్యులు కూడా పాల్గొనే అవకాశం ఉన్నందున వారికి కూడా తగిన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, వసతి, వైద్య సేవలు వంటివి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రధాని పర్యటన సందర్భంగా దూరదర్శన్, ఆకాశవాణి సహా ఇతర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించేందుకు సమాచార శాఖ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో అవసరమైన చోట్ల స్వాగత తోరణాలు సహా ఇతర హోర్డింగ్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని రకాల అత్యవసర వైద్య సౌకర్యాలతో కూడిన వైద్య బృందాలను, సరిపడిన మందులను అందుబాటులో ఉంచాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. అంతేకాక సమీపంలో గల శ్రీ సత్యసాయి ఆసుపత్రిని అత్యవసర వైద్య సేవలకై నోడల్ ఆసుపత్రిగా సిద్ధం చేసి ఉంచాలని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ అలసత్వం వల్లే రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ప్రభుత్వ బాధిత రాహిత్యంతో దాదాపు 30 ప్రాజెక్టుల వ్యయం 58,000 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం కేంద్రంపై పడిందన్నారు. కేంద్రం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 25 లక్షల గృహాలను జగనన్న కాలనీలుగా పేరు మార్చి ప్రజలకిస్తున్నారని లంకా దినకర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ అలసత్వం వల్లే రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం పెరిగిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. నిన్న బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్య పార్లమెంటులో కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ ప్రకటించిన విధంగా ఏపీలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం 42% పైగా పెరిగింది. ఏపీ ప్రభుత్వ బాధ్యతా రాహిత్యంతో దాదాపు 30 ప్రాజెక్టుల వ్యయం 58,000 కోట్ల రూపాయల మేరకు అదనపు భారం కేంద్రంపై పడిందన్నారు. ముదరవలస వద్ద రైల్వే జోన్ కార్యాలయ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలం రైల్వే శాఖకు బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని మండిపడ్డారు. జోనల్ ప్రధాన కార్యాలయానికి అవసరమైన కొత్త భవనాల నిర్మాణం, శాశ్వత భవనాల నిర్మాణం కోసం 52.2 ఎకరాల రెవెన్యూ భూమి అవసరమని చెప్పారు. ఈ భూమిని బదిలీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్ల పనులు ఆగిపోయాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 31 కొత్త రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందులో 5,581 కిలోమీటర్లు, 70,000 కోట్ల విలువైన 16 కొత్త లైన్లు మరియు 15 డంబ్లింగ్ లైన్ల పనులు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో భూసేకరణ చేసి ఇవ్వడంలో విఫలమవ్వడంతో జాతీయ రహదారుల నిర్మాణ సమయం పెరిగి ప్రాజెక్టుల వ్యయం భారీగా పెరిగిపోతోందన్నారు. కేంద్రం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 25 లక్షల గృహాలను జగనన్న కాలనీలుగా పేరు మార్చి ప్రజలకు ఇస్తున్నారని లంకా దినకర్ చెప్పారు. ఈ మధ్య పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రావ్ ఇంద్రజిత్ సింగ్ గారు వారు ఏపీలో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి ఆలస్యం కావటం వల్ల 42% పైగా యావరేజ్న సగటున 42% పైగా ఏదైతే ప్రాజెక్టు వ్యయం పెరగటానికి కారణం ఏంటి ఆయన ప్రకటించారు. ఎందుకు పెరగటానికి గల కారణాలు ఏంటి అనేటటువంటి దాన్ని వారు చెప్పడం జరిగింది. దాన్ని ఒకసారి కనుక లోతుగా అధ్యయనం చేసినట్లయితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్ల, ఆలస్యం చేయటం వల్ల భూసేకరణ కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఆ రైల్వే లైన్లకి సమకూర్చాల్సిన నిధులు సమకూర్చకపోవటం వల్ల కానీ దాదాపు ఈ 42% పెరగటం వల్ల 58,000 కోట్ల రూపాయల అదనపు భారం కేంద్ర రైల్వే శాఖ మీద పడింది.
ఒకసారి మనం కనుక గమనిస్తే ఇప్పుడు పనులు కూడా జరుగుతున్నాయి. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్కి సంబంధించి దాదాపు 309 కిలోమీటర్ల నిడివిలో 2289 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని చాలా కాలం క్రితం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఆ యొక్క ప్రాజెక్టు పనులు కూడా జరుగుతున్నాయి. అయితే ఇందులో 50% రాష్ట్ర ప్రభుత్వం, 50% కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి సంబంధించి వ్యయాన్ని భరాయించాలి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధుల్ని విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు సరైనటువంటి సమయంలో విడుదల చేయకపోవటం. చంద్రబాబు చేస్తున్న అవినీతిని ఆ పార్టీ సీనియర్ నేతలే చెప్తున్నారని సీనియర్ వైసీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. చంద్రబాబు మోసాలను తట్టుకోలేకే మొన్న కేసినేని నాని, నిన్న రాయపాటి రంగారావు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. గత తెలుగుదేశం పరిపాలనలో పోలవరం, పట్టిసీమ లాంటి ప్రాజెక్టుల్లో జరిగిన పనుల్లో లక్షలాది కోట్ల రూపాయలు చంద్రబాబు కుటుంబ సభ్యులు దోచుకు తిన్నారని ట్రాన్సాయ్ కంపెనీ అధినేత రాయపాటి రంగారావు చేసిన వ్యాఖ్యల ఆధారంగా సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భవానీపురంలోని ఆకుల శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పరిపాలనలో ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పోలవరం, సోమవారం పేరుతో ప్రజలను మభ్యపరిచి కోట్ల రూపాయలు దండుకున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటున్నారని స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారని గుర్తు చేశారు. చంద్రబాబు మోసాలను తట్టుకోలేకే మొన్న కేసినేని నాని, నిన్న రాయపాటి రంగారావు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. పోలవరం అనేది ఉత్త బూటకం, అది ఉత్త నాటకం. కేవలం అది డబ్బు సంపాదించే సంస్థలాగానే ఏటీఎం ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టుగా అది ఏటీఎం సంస్థగా దాన్ని వాడుకున్నారనేది ఆ రోజున ప్రధానమంత్రి చెప్పాడు. ఈరోజు సాక్షాత్తు ఆ పార్టీలో సంబంధం ఉండి ఆ కంపెనీ ట్రాన్స్ట్రాయ్ కంపెనీ ఏదైతే ఆ ప్రాజెక్టుని చేపట్టిందో వాళ్ళు ఈ రోజున దానిలో ఉన్న అవినీతిని బయటపెడతాం జరిగింది. మరి సోమవారం పోలవరం అనే యాత్ర పెట్టింది అది కేవలం డబ్బు సంపాదించుకోవటానికే, అవినీతి డబ్బులు జేబులో వేసుకోవటానికి అనేది ఈ రోజున వారు చెప్పటం జరిగింది. అట్లాగే పట్టిసీమ అనే పేరుతో ఒక మోసమైన కార్యక్రమాన్ని, డబ్బు సంపాదించుకునే కార్యక్రమాన్ని పట్టిసీమ అనేది అది ఉత్త బోగస్ వ్యవహారం అనేది వారు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజున జరిగిన అవకతవకలు కానీ అవినీతిలో జరిగిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనేక విషయాలని ఈ రోజున బయటపెట్టిన ఈ పార్లమెంటు సభ్యులు కానీ అట్లాగే రంగారావు గారు కానీ వాళ్ళ మాటని తీసుకొని వాళ్ళు ఏదైతే ఆ ప్రాజెక్టు 70% పూర్తయిందని చెప్పిన మాటలన్నీ ఉత్త నాటకం అని చెప్పి రంగారావు గారు తెలియజేయడం జరిగింది. విజయవాడలో రోడ్లు, డ్రైనేజీ పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. వన్ టౌన్ లెనిన్ భవన్లో నిన్న ఆయన మాట్లాడుతూ నగరపాలక సంస్థ సమస్యలు పరిష్కారం చేయడంలో విఫలమైందన్నారు. నగరానికి నడిబొడ్డును ఉన్న లో బ్రిడ్జి ఎప్పుడు మురుగునీరుతో నిండి ఉండటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల స్టంట్లో భాగంగా వైసీపీ నాయకులు మాయ మాటలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. ఆవు చేలు మేసే దూడ గట్టు మీద మైదన్న చందంగా కార్పొరేటర్లు కనీసం సమస్యలు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఉదాహరణ చూస్తే ఒక లో బ్రిడ్జి చాలు, నగరానికి నడిబొడ్డుగా అనుసంధానంగా అటు పాత బస్తీకి అలాగే ఆ టూ టౌన్ వైపుకి అనుసంధానంగా ఉన్నటువంటి లో బ్రిడ్జి చూస్తే నిత్యం మురుగునీరుతో పారుదలయ్యేటటువంటి పరిస్థితి. నగరంలో పాలకుల యొక్క దుస్థితిగా అద్దం పడుతుంది లో బ్రిడ్జి అనేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు విస్మరించి నిన్న కమిషనర్ గారి దగ్గర కార్పొరేటర్లు, మేయరు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ కూడా సమీక్షా సమావేశం నగర సమగ్ర అభివృద్ధి కోసం అనేటటువంటిది సమావేశం ఏర్పాటు చేయటం అంటే హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే వచ్చేది ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టాలా, ఆ అదనపు వాగ్దానాలు ఇవ్వటం, ఈ వాగ్దానాలతోటి మరలా అధికారంలో రావాలనేటటువంటి కాంక్ష తప్ప ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకొని పనిచేసినటువంటి దుస్థితి ఈ నగరంలో లేదు. కాబట్టి మీరు చేసేటటువంటి జిమిక్కులు, మీరు చేసేటటువంటి రాజకీయ ఎత్తులు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయేటటువంటి కాలంలో ప్రజలు వైఎస్ఆర్సీపీకి 49 మంది కార్పొరేటర్లు, అలాగే 2 ఎమ్మెల్యేలు,
గెలిపించినటువంటి పరిస్థితి. ఇవాళ పార్లమెంట్ సభ్యులు గతంలో తెలుగుదేశంలో ఉన్న ఇవాళ ఆయన కూడా అధికార పక్షం కండువా కప్పుకున్నాడు. కాబట్టి మీరు చేసినటువంటి నిర్వాహకానికి ప్రజలు ఇంటికి సాగనంపుతారు. కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిన్న సాయంత్రం సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో కాలనీ మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందమైన రంగవల్లులు వేశారు. పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేయడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కానూరు పిన్నమనేని టీచర్స్ కాలనీలో నిన్న సాయంత్రం సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో కాలనీలోని మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత పేడతో కల్లాపి చల్లి వాటిపైన ముగ్గులు వేశారు. సంక్రాంతి పండుగ శోభను ప్రతిబింబించేలా ఆకర్షణీయమైన రంగులతో అందమైన ముగ్గులు వేశారు. ముగ్గుల్లో పూలు, గొబ్బెమ్మలు, చెరుకు గడలు కూడా ఉంచారు. ఈ సందర్భంగా ఎలమంచిలి సరోజినీదేవి, వేములపల్లి సురేష్ మాట్లాడుతూ కాలనీ వాసులంతా కలిసి ముగ్గుల పోటీలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి ముగ్గులు మన సంస్కృతిలో భాగమని, పండుగ రోజున కల్లాపి చల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పూజ చేస్తామని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ఇవన్నీ కనిపించడం లేదన్నారు. కాలనీ వాసులంతా కలిసి భోగి, సంక్రాంతి పండుగను జరుపుకోవాలని నిర్ణయించామని, అందులో భాగంగానే ముగ్గుల పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేశారని అన్నారు. ఈరోజు ఉదయం అందరం కలిసి భోగి మంటలు వేసి భోగి జరుపుకున్నామని తెలిపారు. ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు అందజేశామన్నారు. మేము ఈ టీచర్స్ కాలనీకి వచ్చి 20 ఇయర్స్ అయింది. కానీ ఇంతవరకు మేము ఇప్పుడు సంక్రాంతి సంబరాలు చేసుకోలేదు. ఈ సంక్రాంతి అనేది మర్చిపోయాము. ఈ సంవత్సరమే మొదలు పెట్టాము. సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలు ఇవన్నీ మన ఆచారం కదా, ఇప్పుడు మొదలు పెట్టాము. మా కాలనీలో అందరూ కూడా సహకరించారు. అందరూ ముగ్గులు వేశారు. ముగ్గులు పోటీలు పెట్టాము మేము. అది ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు కూడా ఇస్తాము. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయాం కదా, ఈ సాంప్రదాయాలు ఇవన్నీ. గొబ్బెమ్మలు పెడతాం ఏంటంటే వెనకటి నుండి ఉంది. పొద్దున్నే ఆవు పేడ తీసుకొచ్చి గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు, కుంకుమ పెట్టి, పువ్వులు పెట్టి, అగరొత్తులు వెలిగించి నైవేద్యం పెట్టి పెట్టేవాళ్ళం. హరిదాసులు వచ్చేవారు. పిన్నమనేని టీచర్స్ కాలనీ, కానూరు, విజయవాడ అని మాది. ఎప్పటి నుంచో కాలనీలో ఉండగా ఈ పాత పద్ధతులన్నీ మర్చిపోయి ఎవరికాళ్ళు ఆధునిక ప్రపంచంలో బతికిపోవటం, అందరూ కలిసి పోటీ చేయాలని చెప్పి అందరూ కాలనీ వాసులంతా ఐక్యమై ముగ్గురు పోటీలు నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు అందరికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ బహుమతులు ఇస్తారు. అందరికీ కన్సలేషన్ బహుమతులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా కాలనీలో అందరం కూడా కలిసి ఉంటాం. 40-50 మంది పార్టిసిపేషన్ చేశారు. ముందు నాటికి ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. రేపు భోగి మంటలు, టిఫిన్లు, అందరూ కోడి పందాలు, గంగిరెద్దుల ఆటలు అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా మాకు మంచి చెడు విషయాలన్నీ కూడా మా పెద్దలు చెప్తూ ఉంటారు. వాళ్ళని ఫాలో అయ్యి మేము ముందుకు వచ్చాము. అందరం కూడా ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటామండి. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులు కిటకిటలాడుతున్నాయి. 70% బస్సుల్లో సీట్లు రిజర్వ్ అయ్యాయి. ఈ రోజు ఎక్కువ మంది సీట్లు రిజర్వ్ చేసుకున్నారు. కొత్త ఏడాదిలో తొలి పండుగ కావడంతో స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. పండుగ రద్దీ దృష్ట్యా ఆర్టీసీ 1000 సర్వీసులు అదనంగా నడుపుతోంది. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అన్ని ప్లాట్ఫారాలపై కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనంతగా రద్దీ నెలకొంది. సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిటకిటలాడుతోంది. దూర ప్రాంత సర్వీసులతో పాటు దగ్గర సర్వీస్ బస్సులు కూడా ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ప్లాట్ఫారాల వద్ద ప్రయాణికులు బస్సుల కోసం ఎదురు చూస్తున్నారు. ఏ ప్లాట్ఫామ్ చూసినా ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. టికెట్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించే పండుగ కావడంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ప్రయాణికులు ఇళ్లకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ పండుగకు 1000 సర్వీసులు అదనంగా నడుపుతున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అమలాపురం తదితర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన ముఖ్య పట్టణాలకు రోజువారీ 365 సర్వీసులు తిరుగుతుంటాయి. ఇవి కాకుండా 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 1004 సర్వీసులు నడుపుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై తదితర ప్రాంతాల్లో జిల్లా వాసులు ఎక్కువగా ఉద్యోగాలు చేస్తున్నారు. జిల్లాలో విజయవాడ నగరంతో పాటు ఇతర చోట్ల ఉత్తరాంధ్ర నుంచి వచ్చి పనులు చేసుకునేవారు అధికంగా ఉంటున్నారు. సంక్రాంతికి వీరంతా ఊళ్లకు వెళ్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని శ్రీకాకుళం, రాజాం, విజయనగరం, పాలకొండ ప్రాంతాలకు అధికంగా పోతున్నారు. విశాఖ, రాజమహేంద్రవరం మార్గాల్లో తిరిగే బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంది. రాయలసీమ జిల్లాల నుంచి వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. సాధారణ రోజుల్లో కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు
పిఎన్బిఎస్ నుంచి 50 బస్సుల వరకు వెళ్తుంటాయి. ఇవన్నీ నిండటంతో అదనంగా పలు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, కదిరి, పులివెందుల, పుట్టపర్తి, రాయదుర్గం తదితర ప్రాంతాలకు ఈ సర్వీసులు తిరుగుతున్నాయి. హైదరాబాద్లో ఉద్యోగ నిమిత్తం ఉండేవారు సంక్రాంతికి జిల్లాకు వచ్చే వారితో సీట్లు రిజర్వ్ అయ్యాయి. గతంతో పోలిస్తే టీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్యను తగ్గించింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి 114 బస్సులను సమీకరించి నడుపుతున్నారు. తిరిగి వెళ్లేందుకు కూడా ఇప్పటికే రిజర్వేషన్ చేసుకోవడం ప్రారంభించారు. జనవరి 16 నుంచి 18 వరకు రద్దీ ఉండనుంది. రెగ్యులర్ సర్వీసుల్లో 60% నిండాయి. ప్రతిరోజు 84 బస్సులు అదనంగా నడుస్తున్నాయి. మరి ప్రతి సంవత్సరం మనము నార్మల్ ఛార్జెస్తోనే ఆపరేట్ చేస్తున్నాము. కాబట్టి మరి కస్టమర్ దేవుళ్లకు నేను చెప్పేది ఒకటి, ప్రైవేట్ ఆపరేషన్స్లో వాళ్ళు ఫెస్టివల్ అకేషన్ అనేది తీసుకుని చాలా ఎక్కువ ధరలు వాళ్ళు వసూలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క బస్సుకి మరి వాళ్ళు 2,000, 3,000, 5,000 వరకు టికెట్ పెంచేస్తారు. అలా కాకుండా ఇక్కడ అన్నీ కూడా నార్మల్ ఛార్జెస్ అనేవి ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా నార్మల్ ఛార్జెస్ తోటి మనం ఆపరేట్ చేస్తున్నాం. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పటికే ఉన్నటువంటి మరి సర్వీసులన్నీ కూడా మీరు వినియోగించుకోండి. ఆన్లైన్లో కూడా ఇప్పటికీ కొన్ని 40% దాకా ఇంకా సీట్స్ ఉన్నాయి. ఇవి అయిన తర్వాత మరి అదనపు బస్సుల్ని మనము వి విల్ ప్రెస్ ఇన్ టు ఆపరేషన్. కాబట్టి తప్పకుండా మరి ఆర్టీసీ బస్సులకి మీ ప్యాట్రనేజ్ కల్పించి సుఖవంతమైన ప్రయాణం చేస్తారని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.